హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ లాగ్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, సో మనం ఈ మధ్య చాలామంది చేస్తున్నాం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్స్చేంజ్ ఆఫర్లో మొబైల్స్ కొంటున్నాం కదా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా దాన్ని స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్కి వెళ్తుంది, ఎలా చెక్ చేస్తారు, ఏంటి ప్రాసెస్ అనేసి ఈరోజు వీడియో. సో దాంట్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేసి మనం స్టార్ట్ చేసి దాని గురించి తెలుసుకుందాం. సో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను కూడా ఒక మొబైల్ ఎక్స్చేంజ్ పెడుతున్నాను. సో దానివల్లనే నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆ మొబైల్ వచ్చేసి నాది OnePlus 8 Pro. ఇది కొన్ని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో ఈ మొబైల్ని అయితే నేను ఎక్స్చేంజ్ పెట్టడానికి వెళ్తున్నా. సో దీనికి ఆల్రెడీ నేను ఎక్స్చేంజ్ పెట్టడం వల్ల మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మొత్తం అడుగుతుందన్నమాట. సో మోడల్ ఏది, ఏ కంపెనీ, ఫస్ట్ బ్రాండ్ ఏదైనా అడుగుతుంది. అప్పుడు మనం ఈ కంపెనీ బ్రాండ్, మొబైల్ OnePlus కాబట్టి OnePlus బ్రాండ్ ఇవ్వాలి. తర్వాత మోడల్ అడుగుతుంది, ఆ మోడల్ ఏదనేసి ఇవ్వాలి. నాది 8 Pro కాబట్టి 8 Pro అని ఇచ్చాను. సో తర్వాత నీది ఏ ర్యామ్ అంటే ఏ కెపాసిటీ అనేసి, ర్యామ్ ఎంత, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత అనేసి అడుగుతుంది అనమాట. సో దాన్ని కూడా మనము అప్డేట్ చేయాలన్నమాట. అది అప్డేట్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్స్. సో దాన్ని అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక పాపప్ వస్తుంది అనమాట. అంటే ఎలాగంటే మీ మొబైల్లో ఏమైనా డ్యామేజెస్, లైక్ స్క్రీన్ డ్యామేజ్ ఏమైనా ఉందా, సైడ్లో ఏమైనా డ్యామేజ్ ఉందా అనేసి వచ్చేసి అడుగుతుంది అనమాట, సైడ్లో చూపించినలాగా. సో దాంట్లో ఏముంది అది మీరు సెలెక్ట్ చేశారంటే, డ్యామేజ్ ఉందనేసి, ఎన్ని డెన్స్ ఉంది ఏమనేసి, లేకపోతే లేదనేసి సెలెక్ట్ చేయాలన్నమాట. సో చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత నీకు మొబైల్ ఎంత అమౌంట్ అనేసి అడుగుతుంది, ఎంత అమౌంట్ ఏమనేసి చూపిస్తుంది అనమాట. సో ఇంత అమౌంట్కి వెళ్తుంది అనేసి. సో అప్పుడు మనం కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ మీది కన్ఫర్మేషన్ ఓకే అని చెప్పి కంటిన్యూ చేయాలంటే అప్పుడు మీరు మీ IMEI నెంబర్ ఇవ్వాలన్నమాట. IMEI నెంబర్ వచ్చేసి *#06* హ్యాష్ కొట్టామంటే IMEI నెంబర్ వస్తుంది అనమాట. సో 2 నెంబర్లు ఉన్నప్పుడు ఏదో ఒక IMEI నెంబర్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో అది ఇచ్చిన తర్వాత ఓకే అవుతుంది. తర్వాత ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం చేసుకున్న తర్వాత ఓకే ఇది ఇలా అక్కడికి కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్తో మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలన్నమాట. సో వాళ్ళు వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ వదిలేసి మిగతా కొత్త మొబైల్కి ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్తో మనం పే చేయాలి. సో అది అయిన తర్వాత వాళ్ళు డెలివరీ టైంలో, సో మనం కొత్త మొబైల్ ఎప్పుడు డెలివరీ చేస్తారు కదా, అప్పుడే వాళ్ళు వచ్చి దీన్ని చెక్ చేస్తారనమాట. సో మనం ఇచ్చినటువంటి కరెక్ట్గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సో ఆ ప్రాసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నా మొబైల్లో డ్యామేజెస్, డెంట్స్ అయితే ఏం లేవు, చూడొచ్చు అనమాట. సో అది జస్ట్ పౌచ్ వాడడం వల్ల అలా స్క్రాచెస్ అయిందంటే, అది ఏం లేదు. డిస్ప్లే కూడా బాగుందనమాట, డిస్ప్లేలో కూడా డ్యామేజ్ ఏం లేదు. ఇది కవర్ పైంది, స్క్రీన్ గార్డు. సో ఏం లేదు, నేను కూడా అలా అప్లోడ్ చేశాను. సో నా OnePlus 8 Proకి వచ్చేసి, ఇది నాది 8 Pro, 12GB 256 రోమ్ వచ్చేసి, దీనికి 27,000 కోట్ చేశారు. సో ఫైనల్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. వాళ్ళు వచ్చినప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఏమనేసి మళ్ళీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వాళ్ళతో కూడా చూపిస్తాను. సో వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. సో అలాగే దానికంటే ముందు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో పెట్టినారు, ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మీకు పక్కన పెడతా చూడండి. సో వాళ్ళు వచ్చే ముందర ఏం చేస్తారంటే, మన పర్సనల్ డేటా దీంట్లో ఏముంటుంది కదా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకునేసి దీని పైన ఏమైనా పౌచ్ ఉంటే పౌచ్ రిమూవ్ చేయాలి. అలాగే ఫ్రంట్లో స్క్రీన్ గార్డ్ ఉంటే స్క్రీన్ గార్డ్ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి రీస్టోర్ చేసి అమెజాన్, మనం ఆర్డర్ చేసిన కదా అమెజాన్ ఐడి, ఆ అమెజాన్ ఇన్స్టాల్ చేసి దాంట్లో మన లాగిన్ ఐడి లాగిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్నప్పుడు వాళ్ళ పిన్ వస్తుంది. సో అది వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మనం స్క్రీన్ గార్డు అవి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా అవి రిమూవ్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడైతే స్క్రీన్ గార్డ్ రిమూవ్ చేసానికి వెళ్తున్నా. స్క్రీన్ గార్డ్ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ డిస్ప్లే ఎలా ఉందనేసి. సో ఇది యాక్చువల్ కర్వ్ డిస్ప్లే కాబట్టి నాకు ఇలాంటి స్క్రీన్ గార్డ్ వేసాను నేను, చూడండి. సో నేను ఒక హ్యాండ్తో హ్యాండ్ చేయడం వల్ల ఇది ఇలా వచ్చింది. సో నా రిమూవ్ చేసిన తర్వాత మొత్తం చూడండి, చూస్తే నీకు ఏమీ స్క్రాచెస్ లేదన్నమాట. సో నా మొబైల్ అయితే స్క్రాచెస్ ఏమీ లేవు కాబట్టి నేను ఏమీ లేవని చెప్పేసి అప్డేట్ చేశాను. సో ఇది పక్కన వేస్తే, సో మొబైల్ చూసారంటే స్క్రాచెస్ ఏమీ లేవు, నేను అదే అప్డేట్ చేశాను అనమాట. నా మొబైల్ స్క్రాచెస్ ఏమీ లేవు. సో చిన్న డెన్స్ అది ఏం ప్రాబ్లమ్ ఇష్యూ అది మనం పౌచ్ చేయడం వల్ల, పౌచ్ డస్ట్ చూడడం వల్ల వస్తుంది. సో మొత్తం చూసారంటే ఏం లేవు అనమాట. సో వాళ్ళు వచ్చే మనం ఏం చేయాలంటే, దీంట్లో డేటా అంతా తీసుకునేసి ప్లస్ మన సిమ్ కార్డ్స్, మెమరీ కార్డ్స్ ఏమైనా అవన్నీ తీసుకునేసి ఫార్మేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను అంతా రెడీ చేసి పెడుతున్నా. సేమ్ టైం చూద్దాం వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా చెక్ చేస్తారు, స్కాన్ చేస్తారు, ఎలా స్కాన్ చేస్తారు ఏమైనా అన్ని అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. సో మనమైతే ఫ్యాక్టరీ సెట్ చేయాలి. ఫ్యాక్టరీ సెట్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్లోకి ఇక్కడ రీసెట్ అని కొట్టామంటే రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని వస్తుంది కదా, ఎరేజ్ ఆల్ డేటా రీసెట్ అనేసి. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా ఎరేజ్ అనేసి, ఈ ఎరేజ్ ఆల్ అనేది క్లిక్ చేసామంటే ఎరేజ్ డేటా వస్తుంది. మనం ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టుకుంటాం కాబట్టి ఆ పాస్వర్డ్ ఇవ్వాలి దీనికి. సో ఆ పాస్వర్డ్ ఇచ్చామంటే ఎరేజ్ ఆల్ డేటా అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చేసి ఎరేజ్ చేసేయాలన్నమాట. ఎరేజ్ అయినప్పుడు ఇలా ఎరేజ్ అవుతుంది మనకి. సో మొత్తం అయితే పోయేస్తుంది. సో మీరు చూసారంటే నా డిస్ప్లేలో అయితే స్క్రాచెస్ ఏమీ లేవన్నమాట, స్క్రాచెస్ ఏం లేవు. సో ఏదైతే ఉండిందో నేను ఓపెన్గా అదే అప్లోడ్ చేశాను. దానివల్ల నాకు 27,000 చూపించారు. సో ఈ 27,000 ఏంటంటే
డిస్కౌంట్ 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ప్లస్ నా మొబైల్ ప్రైస్ అనమాట. 17,000 నా మొబైల్ ప్రైస్ ప్లస్ 10,000 అడిషనల్ డిస్కౌంట్ కలిపి 27,000 కోట్ చేశారు. యాక్చువల్లీ నేను 2 days ముందర చేసిందంటే 30,000 వచ్చేదనమాట నాకు. సో బట్ నేను కొంచెం లేట్గా చేయడం వల్ల ఇది వచ్చింది నాకు. సో ఇలా ఫ్యాక్టరీ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. రీసెర్చ్ చేసేయాలి. రీసెర్చ్ చేసి అమెజాన్ ఇన్స్టాల్ చేసుకునేసి మనం లాగిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దానికి కోడ్ వస్తుంది, వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు ఆ కోడ్ అంతా వాడుకోవాలి, వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో మనమైతే మొబైల్ ఎక్స్చేంజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వాళ్ళ అమెజాన్ డెలివరీ పర్సన్ వచ్చేసి మన మొబైల్ అంతా చెక్ చేశారనమాట. సో మొబైల్లో హెల్త్, బాడీ ఎంత యూజ్ అయిందని చెక్ చేశారు. ఫస్ట్ *#07 కొడితే వచ్చిందనమాట. సో తర్వాత వాళ్ళ దాంట్లో అమెజాన్ మన కోడ్ వచ్చేసి మన అమెజాన్లో ఇంకా వస్తుంది కదా, అమెజాన్ లాగిన్లో ఇంకా కోడ్ తీసుకొని దాంట్లో వేసిన తర్వాత 1 by 1 స్టెప్ చూపించింది అనమాట. సో స్క్రాచెస్ ఎన్ని ఉన్నాయి, <5 ఉన్నాయా, <6 ఉన్నాయా, <10 ఉన్నాయా స్క్రీన్లో అనేసి. సో కెమెరా డిస్ప్లే ఆన్ అవుతుందా లేదా, లేక ఏమంటారు అది సిమ్ కార్డ్ స్లాట్ ఉందా లేదా, ప్లస్ బాడీలో స్క్రాచెస్ అన్ని ఉన్నాయి అనేసి మొత్తం చెక్ చేశారనమాట. ఆల్మోస్ట్ అలా ఒక 15-20 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 20 స్టెప్స్ అయిన తర్వాత ఇంక ఫైనల్గా వాళ్ళంతా చెక్ చేసి అంతా ఓకే అయిన తర్వాత మనకైతే మొబైల్ అయితే డెలివరీ చేశారనమాట. సో ఆ డెలివరీ ఇచ్చే ముందర వీళ్ళు మొబైల్ నా దగ్గర బాక్స్ కూడా ఉంది, ఆ బాక్స్ కూడా కలిపి వాళ్ళకి డెలివరీ చేశాను. సో వాళ్ళ డెలివరీ పర్సన్ కూడా చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే దాంట్లో ఏం స్క్రాచెస్ ఏం లేవు కాబట్టి, ఎందుకంటే మనం యూస్ చేసింది అలా ఉంది కాబట్టి. సో మనం అనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టు ఏమి 20-30 minutes ఏం పట్టదు ఈ స్కాన్ అంటే, బట్ వాళ్ళు జస్ట్ చెక్ చేయడం అంతే. సో ఇందులో నాకు ఒక మైనస్ ప్రాబ్లం కనిపించింది. డెలివరీ పర్సన్ మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు డెలివరీ పర్సన్ కరెక్ట్గా తీసుకున్న తర్వాత చెక్ చేసి ఒకవేళ ఆ మొబైల్లో మళ్ళీ అవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా రిమార్క్స్ వచ్చాయనుకోండి, దాని వాల్యూ ఎంత ఉంటుందో అది డెలివరీ పర్సన్ శాలరీలో మైనస్ చేస్తారు, డెబిట్ చేస్తారు అనేసి చెప్పాడు. సో ఇది కొంచెం నాకు బాధగా అనిపించింది, ఎందుకంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల వీళ్ళకందరికి ఎఫెక్ట్ అవుతుంది అనేసి. సో ఫైనల్ గా ఎక్స్చేంజ్ ఇచ్చేసి మనం కొత్త మొబైల్ తీసుకొని చేసినాం. ఎక్స్చేంజ్ ప్రాసెస్ కూడా మీకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏమైనా పెట్టాం కదా చూడండి. సో ఇంతే అనమాట, మనం భయపడే అంత ఏముండదు అనమాట. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ అలాగే ఎవరైనా కొత్త చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.